రాధమ్మ చిరునవ్వు, బృందావనపు రహస్యలయ. కృష్ణపరమాత్మ తన మురళీగానంతో ఆ లయను సంధ్యాసమయపు గాలిలో మేళవించి ఆమెను యమునా తీరానికి రమ్మని పిలిచాడు. అక్కడ గుసగుసలాడే కదంబ వృక్షాల నీడలో వారు నృత్యం చేశారు. ఏ దేవుడు భక్తురాలిగా కాదు, ఒకే ప్రాణానికి ఉన్న 2 రూపాలుగా వారు నర్తించారు. ఆయన దివ్యమైన ప్రియుడైతే ఆమె ఆ దైవత్వానికే పరిపూర్ణతనిచ్చే స్వచ్ఛమైన ప్రేమ. ఆయన అల్లరి వేళాకోళం, ఆమె మందలింపులు కలిసి ఒక అద్భుతమైన విరహ మిలన కావ్యంలా సాగాయి. వేకువజాము పొంచి ఉందని గ్రహించి ఆయన మాయమయ్యాడు. వెళుతూ వెళుతూ అడవి మల్లెల పరిమళాన్ని, ఆమె పేరు యొక్క ప్రతిధ్వనిని మాత్రమే మిగిల్చాడు. ఎందుకంటే రాధవిరహ వేదనలోనే కృష్ణుడు దొరుకుతాడు. ఆయన మురళీగానంలో ఆమె హృదయం ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.